యాక కంఠముతో ప్రభుని స్తుతిస్తూ ఉంటే మనము యాక కంఠముతో వాక్యం చదవలేకపోతున్నాం. ఇది ఒక లోపము. మన విశ్వాసులుగా మనము ఈ యూనిటీని, ఈ స్వరాగలిగితే అభిషేకం దిగి వస్తుంది. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. మనం అసాధారణ శక్తి కొరకు ప్రభు ప్రిపేర్ చేస్తాడు. దయచేసి అందరం కూడా కంచు మోగునట్టు మంచి స్వరములతో దేవుని యొక్క వచనములను యాక కంఠంతో చదివినట్టు ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? గ్రూపు మామూలుగా ఉండదు. ఇంకా ఎవరైతే మండుతున్నారో మండి బూడిదన్న అయిపోవాలి, మండుతూ వెలిగించబడాలి. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు ఒక శ్రేష్టమైన కృప మనకి కుమ్మరించబోతున్నాడు. సమయం లేదు. వ్యాధుల చేత, బాధల చేత, సమస్యల చేత కృషించిపోయి, కుళ్ళిపోయి, నాశనం అయిపోయే వంటి ఈ భూమి చేత లోబర్చబడతావా? నిరీక్షణ కలిగిన మహిమ కొరకు ఏడ్చి ఉండి ధరించుకొని దేవుని అత్యున్నతమైన స్థానాన్ని, అభిషేకాన్ని అనేక మందికి పంచిపెట్టడానికి నీవు ఒక సైన్యముగా ఉంటావు. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఒక గొప్ప కృప మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా! ఒక గొప్ప విలువనిస్తున్నాడు, ఒక గొప్ప ధన్యతని ఇస్తున్నాడండి. హల్లెలూయా! మనం ఆదాము అవ్వ జీవితంలో ఆదికాండం 3:17 చూస్తే ఏం జరిగిందంటే, ఆదాము అవ్వ విషయము నిమిత్తమై భూమి శపించబడినది. ఈ భూమి శపించబడిన ఈ భూమి దేవుని యొక్క మహిమను అనుభవించేవంటి మానవ జీవితాల మీద, అనుభవించగలిగేవంటి స్థాయి మానవ జీవితాల మీద నుంచి శపించబడింది. కాబట్టి అద్వితీయమైన దేవుడు ఆత్మస్వరూపి అయి మానవ జీవితాల మీద అల్లాడి ఈరోజు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవంటి కృపలోనికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా! ఈ భూమి మీద ఉన్న మానవ జాతి యొక్క వీరందరి మీద దేవుని కృప ఉండాలంటే అది శపించబడింది. కనుకే ఇప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షతను రాయబడి ఉన్నది. ఏమంటే సృష్టిలో ఉన్న వారందరూ దేవుని పిల్లలే, అయితే శపించబడినది, లోబర్చబడింది లోకములోనికి. అందుకనే ఈరోజు దేవుని అభిషేకం కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా, దేవుని కృప కావాలా, అయితే ఈ లోక ఈత్సలకు మీరు వీడబడకూడదు, లోక దురాశలకు వీడవబడకూడదు, స్వసిత్తాల చేత భక్తి చేయకూడదు, సొంత పెత్తనాలు, సొంత ఆలోచనల చేత ప్రభుని స్తుతించకూడదు. కేవలము దేవుని మహిమందమైన ఆలోచనలు బట్టి మనం నడవగలిగితే మనము అద్భుతాలు చూడము, సృష్టిస్తాం.